ఈరోజు ప్రకృతి రత్న హర్షద్ విహార్తో మరి వారి వ్యవసాయంలో 100వ రోజు ఆహ్వానించున్నారు. వారితో కలిసి మరి వారు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, మరి వారు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో మరి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే వాళ్ళ అద్భుతమైన సూచనలు ఈరోజు ప్రజలకి రైతులకి చాలా అవసరం కనుక వాటి గురించి కొద్ది నిమిషాలు పంచుకోవాలని. మనోహర్ గారు, మీరు మా ఫీల్డ్ విజిట్ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 2021 నుంచి మేము ప్రారంభించాం. 2021లో మేము ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఎవరికి తెలియదు అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం ఏం చేయబోతున్నాం అని ఫస్ట్ నా టీం మెంబర్స్కి వివరించడం జరిగింది. ఫస్ట్ ఏమన్నారంటే, ఈ విధంగా ఇప్పుడు ఒక విధానాన్ని నుంచి ఇంకో విధానానికి పోవాలంటే కొంచెం టైం పట్టద్ది. చిన్నాన్న వేటగిరి మల్లికార్జున నాన్నగారు, చిన్నాన్న వేటగిరి పోలయ్య గారు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందరిలా చేసే పని రాబల్లే. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది ముందుగా అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ, రూపాయి మిగిలిన అభాగ్య జీవితాలు. ఆ జీవితాల్లో వెలుగులు నింపాలని నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనే ఒక మహత్తర గొప్ప పేటెంట్, అది చింతల వెంకటరెడ్డి గారు ఆ పేటెంట్కి సృష్టికర్త, అంటే మెయిన్ ఆయన తీసుకొచ్చారు. ఆ విధానంతో మనం మట్టి, నీరు, ఆముదంతోనే పంట పండించడం జరుగుతుంది. ఇది మహా అద్భుతం. ఇది ఇప్పుడు ఒక ఎకరాకి తీసుకున్నట్లయితే 2 కిలోల వడ్లు, 2 కిలోల గోధుమలు మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి. 12 గంటలు నానబెట్టి 12 గంటలు ఎండబెట్టడం ద్వారా మనకి మొలక వచ్చే విధంగా తీసుకొని వచ్చి వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకొని 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఇంగ్రీడియంట్స్ లోపల మట్టి అంటే 2.5 అడుగుల లోపల మట్టి 25 kgs తీసుకొని, పై లేయర్ ఒక 25 kgs తీసుకొని, ఈ 2 kgల వడ్లు, 2 kgల గోధుమలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, పురుగులు, చీడపీడలు అరించడానికి మనం ఆమదం ఒక అర లీటర్ ఆమదం తీసుకొని దాంట్లో కలుపుకొని డైరెక్ట్ పొలంలో స్ప్రే చేసుకోవాలి. ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేసినందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సివిఆర్ గారికి, చింతల వెంకటరెడ్డి గారికి. భారతదేశం గర్వించదగ్గటువంటి పేటెంట్ పొందాడు కాబట్టి ఈ విధంగా మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, వీటితో వ్యవసాయం చేయడం, ఈ విధంగా చేసుకుంటూ ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ మనం చేసుకోగలిగితే మంచి లాభాలు పొందగలుగుతాం. రైతు సోదరమణులకు కూడా నేను చెప్పే విషయం ఏమిటంటే, ఒకేసారి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, 10 ఎకరాలు వేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2 ఎకరాలు కానీ, 1 ఎకరా కానీ ట్రైల్ వేసుకొని, ఇప్పుడు కెమికల్స్ కొట్టుకొని ఇప్పుడు మనం పండించాము, మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన స్నేహితులకి పండించింది అమ్ముకొని, తద్వారా మనం జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ విధంగా 1 ఎకరా వేసుకొని ఎవరో ఏదో చెప్పారో చేశారని కాకుండా వాళ్ళకై ఒక అనుభవంగా వస్తుంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 1 ఎకరా వేస్తే వాళ్ళకేమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఒక అవగాహన, దాని యొక్క ఇంప్లిమెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా వాళ్ళకి అనుభవపూర్వంగా కలిగినప్పుడు, వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మన చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి మొక్క తడిసే విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి మనం, ఇది కంపల్సరీ. ఆ తర్వాత ఉరికోత కోసిన తర్వాత వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం మనమే చేసుకొని, ఆ తర్వాత వాటిని మనం రైస్గా పట్టించి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్. అంటే ఇప్పుడు మనం 96 అమ్ముతున్నామండి కేజీ రైస్. ఆ విధంగా మనం పంపిస్తుంటాం 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఈ విధంగా కుటుంబ సభ్యులు, 10th క్లాస్ నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా ఇంతమందికి మనం పంపించడం జరుగుతుంది. అదే కాకుండా 10 మందికి జీవనోపాధి నా టీం మెంబర్స్కి. ఒక సొంత ఊరు, పుట్టిన ఊరిలోనే ఉంటూ సొంత గడ్డ మీద మంచి ఆహారం అందిస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తాం. అంటే నా ద్వారా, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి, మన చేతులతో పండించి మనం 10 మందికి జీవిస్తాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో? ఇది అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు, అంతే కదా. ఆ విధంగా మనం ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో రాణించడం జరిగింది. 100వ రోజు ఈరోజు కార్యక్రమం సంతోషంగా, దిగ్విజయంగా మనోహర్ గారు రావడం, ఈ B2B ఛానల్ తరఫున వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రకృతి రత్న హర్షద్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున థ్యాంక్ యూ. ఇదండి మరి ప్రకృతి రత్న విహార్ గారి వారి టీంని కలిసి మరి ఎంతో ఉన్నత చదువులు చదివి భారతదేశాన్ని వదిలిపెట్టి విదేశాల్లో స్థిరపడుతున్నటువంటి ఈ రోజుల్లో తను కన్న ఊరిని, అలాగే తనకున్న భూమిని, తద్వారా మంచి పంటలు పండించి కెమికల్స్ లేకుండా వాటిని నిరోధించి, మరి తన చుట్టూన్నటువంటి తన బంధువులకైతేమి, తన ఫ్రెండ్స్కి అయితేమి, తన జాతీయులకైతేమి, అలాగే తన దేశ ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో
మరి ఈ విధంగా పాటు పడడం, ఈ మండు టెండలు ఈ విధంగా కష్టపడి మరి పంటలు పండించాలనేటువంటి ఆశ కలిగి ముందుకెళ్ళడం చాలా సంతోషకరం, శుభ పరిణామం. ఇలాగే భారతదేశ యువత కూడా ఈ మంచి ఆలోచనని గ్రహించి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలలో వినియోగించుకుంటూ, అలాగే ఇలాంటి వారికి ఉన్నటువంటి వనరులో మరి కెమికల్ లేని ఫుడ్ని తీసుకుంటూ మరి మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి విహార్ గారిని, హర్షత్ విహార్ గారిని హృదయపూర్వకంగా మా B2B ఛానల్ తరఫున ఒక బ్యూరో ఇన్ఛార్జిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.